మీ పేరు? మనోజ్. మనోజ్ గారు, ప్రాబ్లం ఏంటి అసలు వెహికల్కి? యాక్చువల్లీ ఇది ఏంటంటే బ్లాక్ స్మోక్ వస్తుంది, ఓకే, నాయిస్ వస్తుంది. ఓకే, చూసా వీడియో, హెవీ సౌండ్ వస్తుంది, సౌండ్ ఇలానే వస్తుంది. ఓకే, పికప్ ఎలా ఉంది? పికప్ చాలా లో ఉంది. ఓకే, పికప్ అసలు అందుకుంటలేదు. 5th గేర్ లేచినప్పుడు మాత్రమే కొంచెం పికప్ లో ఉన్నట్టు మనకి మూమెంట్. అది ఎప్పుడు స్పీడ్కి వెళ్తున్నప్పుడా? ఇంజన్ నాయిస్ కూడా తగ్గింది. ఇందాక బాగా హెవీగా గలగల అంటే సౌండ్ వచ్చేది, ఇప్పుడు స్మూత్ గా వస్తుంది. ఓకే, యాక్సిడెంట్ వాడద్దు. ఎక్కేసింది సెకండ్ లో. యాక్సిలేషన్ సెకండ్ లో ఎక్కేస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ ఇచ్చి చూడండి. సో ప్రీవియస్కి ఇప్పటికి మీరు ఏమేమి నోటీస్ చేస్తారో చెప్పండి నాకు ఒకసారి. ప్రీవియస్గా అయితే క్లచ్ అయితే హార్డ్ ఉండేది, అండ్ నాయిస్ మనకి బండి పికప్ పైకి అప్లై ఎక్కుతున్నామంటే నాయిస్ హెవీగా వస్తుండే. బట్ ఇప్పుడు క్లచ్ ఫ్రీ అయింది, నాయిస్ కూడా తగ్గిపోయింది, వెహికల్ కూడా ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది. మీకు నాయిస్ ఎంతవరకు రెడ్యూస్ అయ్యొచ్చు? నియర్లీ 90% తగ్గింది. ఇప్పుడు మన దగ్గర ఏంటన్నారు? యాక్చువల్లీ ఏంటంటే నిన్న షెడ్కి వెళ్తే మెకానిక్ని అడిగా, ఇంజన్ ఆయిల్ పోపించేసి ఇట్లా నాయిస్ వస్తుంది ప్లస్ స్మోక్ కూడా హెవీగా వస్తుంది అంటే, వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ భయ్యా ఇది ఇంజన్ చేయించుకోవాలి భయ్యా, ఇంజన్ మొత్తం చేయించుకోవాలి అని అన్నారు. అదేంది భయ్యా, నిన్న మొన్నటిదాకా అంటే నాయిస్ కూడా వచ్చి ఎక్కువ రోజులు కాదు కాలేదు కదా, జస్ట్ ఒక 4-5 days 1 week నుంచే ఇట్లా వస్తుంది, స్మోక్ అయితే వస్తుంది అని చెప్పాను. డైరెక్ట్ ఇంజన్ చేసుకోవాలని చెప్పాను. ఇంకా నేను అది చూసి ఇక మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఏంటి చెప్పండి. ఫైనల్ అయితే మాత్రం ఇప్పుడు బండి అయితే చాలా ఫ్రీ అయిందన్న. ఓకే, నాయిస్ అయితే అస్సలు లేదు, 100% నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఓకే, హ్యాపీ ఇప్పుడైతే. ఓకే, రైట్. పికప్ చాలా బెటర్ అన్న. ఓకే, మైలేజ్ కూడా చెక్ చేసుకోండి తర్వాత. ఓకే, ఓకేనా? రైట్.